one rings is prime ideal concept. Today we are discussing about the prime ideal concept, and on this concept we have one most important theorem we have discussed today, that theorem also. So first of all, we have to know about prime ideal. What is nothing but prime ideal? R plus dot is a commutative ring with unity. It satisfies the commutative property as well as it containing the unity element 1. And U is an ideal of ring R. And when we are taking two elements in this set R, such that the product of the two elements belongs to ideal U, then that implies either any one of these two elements, either A belongs to U or B belongs to U. ఈ రెండు ఎలిమెంట్స్ లో ఏదో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ U చెందే విధంగా ఉండి వాటి యొక్క ప్రోడక్ట్ U లో ఉండే విధంగా ఉండి యాక్చువల్ గా ఆ రెండు ఎలిమెంట్స్ R అని చెందిన ఎలిమెంట్స్ అయితే ఈ టోటల్లీ దిస్ కండిషన్ విల్ బి సాటిస్ఫైడ్ ఆన్ ది ఐడియల్ ఆఫ్ ది R U in the U, then that U is called it as a prime ideal. R అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ విత్ యూనిటీ అయ్యింది. ఆ ఆర్గనైజ్డ్ ఐడియల్ U ని మనం ప్రైమ్ ఐడియల్ అని చెప్పాలి అంటే టోటల్ గా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. U లో ఉన్న ఎలిమెంట్స్ మధ్యన ఈ ఎలిమెంట్స్ R చెందే విధంగా ఈ ప్రోడక్ట్ U లో ఉండి any one of these two elements belongs to U అయితే then only the ideal U of ring R is called it as a prime ideal. Based on the prime ideal concept, we have to prove this theorem. So first of all, once observe the statement of this theorem. Statement of this theorem is an ideal U of a commutative ring R, which is a prime ideal of R. R ane commutative ring ki, if U is an ideal అయినప్పుడు that ideal is becomes a prime ideal of R అవ్వాలి if and only if R by U is an integral domain. R by U అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయిన సందర్భంలో R అనే కమ్యూటేటివ్ రింగ్ ఎగ్జిస్ట్ అయిన ఐడియల్ U అనేది ప్రైమ్ ఐడియల్ ఆఫ్ R అవ్వాలి అని ప్రూవ్ చేయమని థియరం యొక్క స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సో ఇది ప్రూవ్ చేయడానికి ఇఫ్ అండ్ ఓన్లీ if U is a prime ideal, obviously R by U is an integral domain అని ప్రూవ్ చేయడం కూడా మనం ఈ పార్ట్ ఈ థియరం స్టేట్మెంట్ ను బేస్ చేసుకుని మనం ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనం టూ పార్ట్స్ గా ప్రూవ్ చేస్తాం. సో ఎలా ప్రూవ్ చేస్తాం ఒకసారి చూడండి. అలాగే ఎప్పుడైనా సరే మీకు ఫైనల్ గా ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఏ థియరం అయినా మీరు ప్రూవ్ చేయాలి అని అనుకుంటే థియరం స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ని మీరు క్లీన్ గా నేర్చుకుంటేనే మీరు అది చేయగలరు. మనం ప్రూవ్ చేసేటప్పుడు ఏమి స్టేట్మెంట్ లో ఇచ్చారు, స్టేట్మెంట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనము ఏం తీసుకోవచ్చు, మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఫర్దర్ గా మనం థియరం లో ఫార్వర్డ్ గా వెళ్ళాలి అంటే ఇవన్నీ మన మైండ్ లో ఐడియా పెట్టుకుని మనం ప్రూవ్ చేస్తే అది ఈజీగా ఉంటుంది. బ్లైండ్ ఏదో స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇస్తే ఎలా ప్రూవ్ చేయాలి, ఈ స్టేట్మెంట్ ఇస్తే ఎలా ప్రూవ్ చేయాలి అని మీరు మెంటల్ గా మైండ్ లో పెట్టుకుని వెళ్తారు. బట్ అదే స్టేట్మెంట్ ని ఇండైరెక్ట్ మేనర్ లో ఆ కన్ఫ్యూజింగ్ అడిగితే టోటల్ గా కొలాప్స్ అయిపోతారు. సో స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ని క్లీన్ గా చదువుకోవడం మీరు నేర్చుకుంటే 90% ఆఫ్ ది థియరం అనేది మీకు కంప్లీట్ అయినట్టే. సో అలా ఈ స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్ లో ఉన్న మీనింగ్ ఒకసారి చెప్పండి. గివెన్ దట్ R is a commutative ring and U is an ideal of R. ఇదే కదా ఇచ్చారు. ఇంకా మనం ప్రూవ్ చేయవలసిన పోర్షన్. సో ఇది ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పడం. సో దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. We know that the set R by U containing the elements of the form U plus A such that A R is a commutative ring with unity అని చెప్పొచ్చమ్మా. R by U అనే సెట్ కంప్లీట్ అందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఫామ్ U plus A అనే ఫామ్ లో ఉంటాయి. ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మధ్యన కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది.
యూనిటీ ఎలిమెంట్ కలిగి ఉంటుంది అని చెప్పచ్చా? మనం ఆర్ బై యూ ఇస్ ఏ కోషియంట్ రింగ్ అని ప్రూవ్ చేసిన థీరం ప్రూఫ్ లో రెండు ప్రాపర్టీస్ మనం ప్రూవ్ చేసాం. సో ఆబ్వియస్లీ దిస్ సెట్ కంటైనింగ్ ది యూనిటీ ఎలిమెంట్ 1 as well as the it satisfies the commutative property. అందుకని ఆర్ బై యూ ఇస్ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని రాస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు పార్ట్ 1 ప్రూవ్ చేద్దాం. చూడండి, పార్ట్ 1 లో మనం ఏది అర్థం చేసుకుంటాం, ఏం ప్రూవ్ చేస్తాం. Write that one. Assume that ఏమని assume చేసుకున్నామా? U is a prime ideal of R అని assume చేసుకున్నాము. మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ పోర్షన్ లో? మనం we have to prove that R by U is an integral domain. చూడండి, ఇక్కడ వరకు కూడా మనం ఎటువంటి ప్రూవ్ చేయలేదమ్మా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం థియరీ స్టేట్మెంట్ లో. ఆ ఇన్ఫర్మేషన్ లో పార్ట్ 1 ప్రకారం ఏమి అర్థం చేయాలో చేసుకున్నామో రాసుకున్నాం. ఫర్దర్ గా ఈ పార్ట్ లో మనం ఏం ప్రూవ్ చేయాలో రాస్తున్నాం అంతే. ఓకేనా? సో ప్రూవ్ చేయవలసిన పాయింట్ మీద కాన్సంట్రేట్ చేస్తే దిస్ సెట్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి. సో ఒక సెట్ ని ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి అంటే ఇట్ హ్యాస్ టు ఫాలో 2 పాయింట్స్. ఫస్ట్ వన్, దట్ సెట్ సాటిస్ఫైస్ ది కమ్యుటేటివ్ ప్రాపర్టీ విత్ యూనిటీ. ఇప్పుడు R అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ ది రింగ్ R ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవ్వాలి. R హ్యాస్ నో జీరో డెరివేటివ్స్ అవ్వాలి. అంతే కదా? సో R ప్లేస్ లో ఏముంది? ఆ కోషియంట్ రింగ్ R బై U ఉంది. ఇది ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి? ఈ సెట్ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవ్వాలని ఒక ఫస్ట్ పాయింట్ చెప్పాలి. ఇది ఆల్రెడీ అయిపోయిందా? we know that point. So it obviously satisfies commutative with unity. So ఇంకొక పాయింట్ చెప్తే సరిపోతుంది. ఏంటది? ఇది ప్రూవ్ చేయడానికి మనం ఆ ఒక్క పాయింట్ చెప్తే సరిపోతుంది. It is enough to prove the set R by U has no zero divisors. R by U ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఇది, అది ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ పాయింట్ ఇది, దానికి జీరో డివైస్ లేదు అని చెప్తే సరిపోదు. ఆబ్వియస్ గా ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అయిపోతుంది. సో ఇది మనం చెప్పాలి, ఇది సరిపోద్ది. ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ అంటే ఇది సరిపోయే విషయం ఏంటంటే R by U కి జీరో డివైజెస్ లేవు అనే పాయింట్ చెప్తే సరిపోతుంది. సో ఆ పాయింట్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మనం. We have to prove that R by U has no zero derivatives. ఆ కండిషన్ ప్రూవ్ చేయడం కోసం ఈ R by U అనే సెట్ లో 2 ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. U plus A is one element, U plus B is another element, belongs to this set such that ఆ ఎలిమెంట్స్ ని నార్మల్ గా R by U లో కన్సిడర్ చేసి వదిలేట్లేదు నేను. such that ఎలా కన్సిడర్ చేసుకుంటున్నానంటే R by U లో ఆ ఎలిమెంట్స్ ని product of that 2 elements is equal to U plus 0 అయ్యే విధంగా కన్సిడర్ చేసుకుంటాను. ఇది A ఇది B అనుకుంటే A into B is equal to identity element or zero element in R by U. అంటే A into B is equal to U plus 0 అయ్యే విధంగా నేను ఈ 2 ఎలిమెంట్స్ ని R by U సెట్ లో తీసుకుంటాను. ఇదంతా అయ్యే విధంగానే ఎలిమెంట్స్ ఇందులో తీసుకుంటాం. ఇది సాటిస్ఫై అవ్వకుండా ఏవో రెండు ఎలిమెంట్స్ ఇందులో తీసుకున్నా ఉంటే సరిపోదు. సో such that R by U such that U plus A into U plus B is equal to U plus 0. ఈ 0 ని మీకు మెన్షన్ చేసినా చేయకపోయినా U అన్నామంటే U plus 0 అన్నది. So based on our different definition, the quotient rule U plus G and U plus B can be expressed as U plus AB అన్నమా. ఓకేనా? capital H plus small h is equal to capital H. ఎప్పుడమ్మా? if small h belongs to capital H. ఇది ఉందంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. U plus 0 అన్నా U అన్నా ఒకటే.
ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా రాసాను అంటే బేస్డ్ ఆన్ దిస్ థీరం స్టేట్మెంట్ స్మాల్ h belongs to capital H if and only if capital H plus small h is equal to capital H. This is one theorem statement there in the subgroups in third semester. ఈ కండిషన్ లో అయితే it can be expressed as like this. So h belongs to h and ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. AB belongs to U అని చెప్పామమ్మా. U అనేది ఏంటమ్మా? U is prime ideal అని అర్థం చేసుకున్నాం మనం. మన అజంప్షన్ లో ఈ పార్ట్ లోనే ఫస్ట్ పాయింట్ గా U is a prime ideal అని మనం అర్థం చేసుకున్నాం. ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ ఏం చెప్తున్నానంటే AB అనేవి ఆంధ్రప్రదేశ్ సెట్కి చెందినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ AB అనేది U లో ఉంటే that implies either A equal to G, A belongs to U or B belongs to U అని చెప్తున్నా. ఆ డెఫినేషన్ ని మీకు ఇక్కడ మళ్ళీ రాయట్లేదు, బట్ AB belongs to U అయినప్పుడు either A belongs to U or B belongs to U. This is the prime ideal definition. కావాలంటే మీకు ఇచ్చిన నోట్స్ లో అయితే రాశాను ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్, మళ్ళీ అక్కడ రాశాను. So based on the prime ideal definition, product of AB belongs to U if U is the prime ideal, either A belongs to U or B belongs to U. Okay na? ఇప్పుడు మళ్ళీ చూడండి, స్మాల్ h belongs to capital H అయితే ఇదే స్టేట్మెంట్ మళ్ళీ ఎలా రాయొచ్చు? U plus small a is equal to U అని రాయొచ్చామా? or U plus B is equal to U. Since either since small h belongs to capital H, it's going to be h plus h is equal to. Based on this theorem statement, it can be reversely expressed as U plus A is equal to U or U plus B is equal to U. Okay, na? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. U is not simply a U. It is nothing but U plus 0. చూడండి. has no zero divisors యొక్క డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ మీకు ఒక కన్ఫ్యూజన్ రావడం కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ AB కనుక 0 అయ్యి either A is equal to 0 అయినా లేక B is equal to 0 అయినా that set has no zero divisors. ఈ సెట్ లో AB అనే ఎలిమెంట్ తీసుకున్నాను. A into B 0 కి ఈక్వల్ అయ్యే విధంగా AB ని తీసుకున్నాను. U is nothing but U plus 0. A into B is equal to 0 అని తీసుకున్నప్పుడు either A is equal to 0 or B is equal to 0 అని వస్తే అంటే U plus A is equal to 0, 0 or nothing but U plus 0 or U plus B is equal to U plus 0 అని ఈ రెండాటిలో ఏ కండిషన్ అయినా సాటిస్ఫై అయ్యే విధంగా A is equal to 0 or B is equal to 0 అని వస్తే ఈ సెట్ ఏమవుతుందమ్మా? Therefore, this set R by U has no zero division. రాసేచ్చా? So it is enough to prove that R by U has no zero division అన్నమంటే therefore R by U is integral domain చెప్పేచ్చా? Therefore, this set R by U is an integral domain అని మనం ఇప్పటిలోని లో థీరం స్టేట్మెంట్ లో పార్ట్ 1 ని కంప్లీట్ చేసుకున్నాం. ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏం ప్రూవ్ చేయాలి? Conversely assume that R by U is an integral domain అని అర్థం చేసుకోవాలి. ఏం ప్రూవ్ చేయాలి? U is an prime ideal అని ప్రూవ్ చేయాలి. సింపుల్ గా ప్రూవ్ చేయాలి. చూడండి, ఒక ఐడియల్ ప్రైమ్ ఐడియల్ అవ్వాలి అంటే based on the prime ideal definition, if A comma B belongs to R such that AB belongs to U, that implies either A belongs to U or B belongs to U, then U becomes a prime ideal. It is the definition of prime ideal. So ఇది మనం ప్రూవ్ చేయడానికి ఇనిషియల్ కండిషన్ అయినా A comma B belongs to R such that AB belongs to U అనే కండిషన్ మనం కన్సిడర్ చేసుకున్నాం. And finally, if you show this condition, obviously you will be prime ideal. So, ఇది కన్సిడర్ చేసుకున్న తర్వాత AB belongs to U అయితే మనం దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు?
AB belongs to U based on the our subgroup theorem statement. Is that right? U plus A is equal to A statement nunchi small h belongs to capital H if and only if capital H plus small h is equal to U plus AB is equal to U అని వచ్చిన తర్వాత మన కోషెంటింగ్ లో మనం డిఫైన్ చేసుకున్న డాట్ డెఫినేషన్ నుంచి U plus AB ఎలా రాయొచ్చమ్మా U plus A into and రాయొచ్చమ్మా mind one point U is simply the zero element in our value. It is nothing but U plus 0. ఇది నుంచి ఎలా రాస్తామంటే based on our dot definition in quotient thing U plus A into U plus B can be expressed as U plus AB అని ఈ డెఫినేషన్ నుంచి దీన్ని ఎలా రాస్తామమ్మా జాగ్రత్తగా చూడమ్మా ఇది ఒక పాయింట్ ఇన్ ఇది ఒక ఎలిమెంట్ ఇన్ R by U this is another element in R by U product of the two elements is equal to U in R is equal to 0 element in R by U U is nothing but U plus 0. These are all the elements of R by U and they maintain having a condition of identity here. And that set is a integral domain set. A B lu A into B and 0 అయితే A is equal to 0 or B is equal to 0 అనే కండిషన్ సాటిస్ఫై చేసిన సెట్ ఇది ఎందుకంటే it is an integral domain అన్నాం కదా it has no zero division కదా A into B 0 అయిందంటే either A equal to 0 or B equal to 0 అనే కండిషన్ రాయొచ్చా ఇక్కడ ఏంటి is equal to this is 0 element U is nothing but U plus 0 or since R by U has no zero dimensions that means integral domain integral domain అవడం వలన it has no zero dimensions. So ఇప్పుడు చూడండి U plus A is equal to U or U plus B is equal to U అయితే ఏమైనట్టమ్మా నెక్స్ట్ స్టెప్ A belongs to U ఏంటినా or B belongs to U ఎలా రాసాం ఇది small h belongs to H if and only if capital H plus H is equal to H ఇక్కడ మనకి capital H plus small h is equal to capital H అనే ఫార్మ్ లో ఎలా ఉంది ఈ కండిషన్ ప్రకారం small a belongs to U అని రాసాం or otherwise capital A small b belongs to U అని చెప్పాం అదే మనం చెప్పాల్సిన కండిషన్ అని చెప్పాం కదా ఆ కండిషన్ ని తీసుకొచ్చాం ఏం తీసుకొచ్చాం small a comma b belongs to us and a b belongs to U అని తీసుకుంటే that implies we are getting either A belongs to U or B belongs to U. This is the definition of primary. So our primary definition satisfy అయిపోయింది కాబట్టి U is a primary of R. So this is the second part in the theorem statement. So ఇది అర్థం చేసుకుని ఇది ప్రూవ్ చేస్తాం. That's it. So ఈ వీడియోతో totally unit 1 is completed.